కాశీలోని హరిశ్చంద్ర హై స్కూల్లో ఓ కుర్రాడు చదువుకునేవాడు. అతని గ్రామం కాశీకి 8 మైళ్ళ దూరంలో ఉండేది. ప్రతిరోజు స్కూల్కి నడిచి వెళ్లేవాడు. అయితే మార్గంలో గంగానది ఉండటంతో పడవ ప్రయాణం తప్ప ఇంకో మార్గం లేదు. రాను పోను రోజుకి 4 పైసలు ఖర్చవుతాయి. అంటే నెలకు దాదాపు 2 రూపాయలు. ఆ రోజుల్లో 2 రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో తానే స్వయంగా ఈత నేర్చుకుని ప్రతిరోజు గంగానదిని ఈదుకుంటూ స్కూల్కి వెళ్లేవాడు. ఒకరోజు చలిలో గంగానదిలో ఈత కొడుతున్న కుర్రాడిని పడవలో ప్రయాణిస్తున్న వారు గమనించారు. అతను నదిలో మునిగిపోతున్నాడేమో అనుకుని పడవలోకి లాగారు. అయితే అతని ముఖంలో ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా కనిపించాడు. ఒక ప్రయాణికుడు ఆశ్చర్యపోయి, ఈత కొడుతూ ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని అడిగాడు. ఆ కుర్రాడు, నేను ఈత కొట్టడానికి గంగలోకి రాలేదు. నా లక్ష్యం స్కూల్కి వెళ్లటం, చదువు నా ప్రథమ గమ్యం అని చెప్పాడు. దానికి ప్రయాణికులు, పడవలో వెళ్ళిచ్చి చదువుకోవచ్చు కదా అని ప్రశ్నించగా, ప్రతిరోజు 4 పైసలు ఖర్చవుతాయి. నేను నా తల్లిదండ్రులకు భారంగా మారకూడదు అని సమాధానం ఇచ్చాడు. అతని సంకల్పం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ కుర్రాడెవరో తెలుసా? ఇతనే మన భారతదేశానికి 2వ ప్రధానమంత్రి. తన పట్టుదల కృషితో విజయాన్ని సాధించిన గొప్ప వ్యక్తి. ఇంతకీ ఆ 2వ ప్రధానమంత్రి ఎవరో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఏంటండి అలా వీడియో చూసి వెళ్తే ఎలా? ఇంత మంచి కంటెంట్ చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలు చూడొచ్చు కదా.